శుభోదయం. నారుమచ్చినట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున కాలభైరవ. అవునండి. కాలభైరవ. కాలభైరవాష్టమి చేసుకున్నాం నిన్న. మార్గశిర బహుళ అష్టమి శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర బహుళ అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ మనకి శివపురాణంలో లభ్యమవుతుంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారిపోయినాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడును, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అని చెప్పి ఈశ్వరుడితో అన్నాడు. దానికి శివుడు ససేమిరా అంగీకరించలేదు, సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది, వివాదం అయిపోయింది, గందరగోళం సృష్టించబడింది, ప్రపంచ యుద్ధం వచ్చేటట్టుగా జరిగిపోయింది. సృష్టిలో సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా, అందుకని ఆధారం అదే అని చెప్పి శృతి ప్రమాణం కాబట్టి ఆధారాన్ని అని వేదాల్ని పిలుద్దామని చెప్పి ఉభయులు బ్రహ్మను ఈశ్వరుడు నిర్ణయించుకొని వేదాలను పిలిచారు. ఋగ్వేదం వచ్చింది, యజుర్వేదం వచ్చింది, సామవేదం వచ్చింది, అధర్వణ వేదం వచ్చింది. మరి అలాగే అధర్వణ వేదంతో పాటు ప్రణవం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా వేదాలు కానీ ప్రణవం కానీ ఇవన్నీ కూడా ఈశ్వరుడే గొప్ప, ఈశ్వరుడే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి, ఈశ్వరుడే శక్తి స్వరూపుడు అని చెప్పి మొత్తం కూడా ఈశ్వరుడి వంకే ఈశ్వరుడికే తమ అనుమతినిచ్చారు. తమ అభిప్రాయంలో ఈశ్వరుడే గొప్ప బ్రహ్మ కన్నా అని చెప్పి ఇవ్వటంతో బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చేసింది, ఉద్రిక్తత వచ్చేసేసింది. పరబ్రహ్మ స్వరూపం అని ఈశ్వరుని అంటారా, నన్నేమనరా అని చెప్పేసేసి ప్రణవం చెప్పిన మాటలను ఆ బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. నేను అంగీకరించను అన్నాడు. ఈ మాటలు రుచించకపోతే అప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది నిన్ను అని చెప్పి కూడా ప్రణవం చెప్పింది. అయినా సరే ససేమిరా బ్రహ్మదేవుడికి అది గిట్టుబాటు కాలేదు, అంత అనిపించలేదు, అంగీకార యోగ్యంగా ఆమోదముద్రగా అనిపించలేదు. అప్పుడు ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతిగా మారాడు ఈశ్వరుడు. జ్యోతి సాకారమైంది. సాకారమును చూసినప్పుడు విష్ణువు మామూలుగా ఊరుకున్నాడు చూస్తూ. కానీ మనకి బ్రహ్మ నీవెవరు అని చెప్పి అడిగేటప్పటికీ ఆ జ్యోతి స్వరూపానికి చాలా ఉద్రిక్తత వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది. బ్రహ్మ నీవెవరు? నువ్వు నా రెండు కన్ను బొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అని అన్నాడు. ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏముండండి, బ్రహ్మలో మార్పు రాలేదు. ఇక ఆయన ఖచ్చితంగా దండింపబడాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు మనసులో. అప్పుడు ఆ జ్యోతి ఘోర రూపాన్ని ధారించింది. అంటే ఇంకా విస్తృతంగా ఒక జ్యోతి స్వరూపం విరాట్ రూపంగా మారిపోయింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని శంకరుడి దగ్గర నమస్కారాలు చేస్తూ అడిగింది ఆ మహాజ్యోతి. అప్పుడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఐదవ తలను తీసివేయి అని శివుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈశ్వర రూపం, అదే జ్యోతిస్వరూపం ప్రచండ రూపాన్ని పొందిందండి. దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో అలా అవ్వలీలగా గిల్లేసేసింది ఆ బ్రహ్మరూపాన్ని. ఆ అఖండ రూపం, అఖండ దీపం, ఆ రూపమే, ఆ దీపమే కాలభైరవ స్వరూపమై వెలిసిందండి. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయాడు తెగ. 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడివై నన్ను కాపాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలం వల్లే ప్రకాశించుతున్నావు, కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది, కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని లోకం పిలుస్తుంది అని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు. కాలభైరవ, నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే బ్రహ్మతల తెంపేశావు, కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది నాయన. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆ కపాలంలో నువ్వు
ఆహారం తీసుకోవాలి, అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు ఈశ్వరుడు. బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పాతకం తొలగకపోవటంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ని అర్థించాడు, ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు, బ్రహ్మదేవుడి గర్వాన్ని అణుచుటకు జన్మించావు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా సరే ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు, నిష్ప్రయోజనమే. కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని చెప్పి సలహా ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టేసేసాడు. ఆ స్వరూపం బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. అది కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తితో మెచ్చుకొని కొన్ని వరాలు ఇచ్చాడు విశ్వనాథుడు కాలభైరవుడికి. కాలభైరవ, ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే, అతని ప్రాణం పోగానే నువ్వే కనబడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి కాలభైరవుడి ముందు నమస్కరిస్తాడో వాళ్ళ పాపాల్ని నువ్వు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు అని చెప్పాడు ఈశ్వరుడు. ఇక నుండి నువ్వు నా దేవాలయాలలో క్షేత్రపాలకుడిగా ఉంటావు నాయన. భక్తుల పాపాలను నువ్వు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపాలను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరును నేను ప్రసాదిస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారని శ్రీ పరమేశ్వరుడు చెప్పాడు కాలభైరవుడికి. మనల్ని కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపాల్ని దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తానని అన్న సంతర్పణ చేస్తారు ఎవరైనా సరే కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేసుంటుందండి. ఇప్పుడు కూడా కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ఎవరైనా సరే కాశీ వెళ్ళొచ్చామండి, కాశీ సంతర్పణ కార్యక్రమం పెట్టుకున్నాం, పూజా కార్యక్రమానికి రండి, స్వామివారి ప్రసాదంగా కాస్త భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసాం, ఆ ప్రసాదం తిని వెళ్ళండి అంటే మనం పూజకి వెళ్ళాలి, తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలండి. అది ఇహలోకానికి ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దోషణ ఫలితములు ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు అక్కడ కాశీలో. అలాగే హరిద్వార్, ఋషికేశ్కి వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయానికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అక్కడ. అది భైరవ యాతన అని ఆ కర్ర టఫ్ అంటుంది. అక్కడితో పాపాలు తొలగిపోతాయి అన్నమాట. ఆ టప్ అని ఆ కర్ర మన వీపు మీద శబ్దం చేయటంతో. కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్ల తాండు రక్షగా కూడా కాశీలో కడతారు అక్కడ పూజారులు ముఖ్యంగా. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపాన్ని గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో
ఒక్కసారి నమస్కరిస్తున్నారో, ఆత్మ నమస్కారం చేసుకున్నారో, ఆత్మపూర్వమైనటువంటి నమస్కారం, అలాంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయటం ఆచారమైపోయింది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం సునకానికి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారాలు చేస్తారు. ఆ ఆచారాలు కాలభైరవ స్వామి మహాత్మ్యాన్ని నిదర్శనంగా తీసుకొని చెప్పేవే. ఈ కాలభైరవుని జన్మదినమైనటువంటి కాలభైరవాష్టమి నాడు కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారండి. నిజం చెప్పాలంటే మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఒక పూట ఉపవాసం కూడా చేస్తారు చాలామంది. ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి కాలభైరవాష్టకాన్ని కూడా పారాయణం చేస్తారు. ఇంకా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వలన సకల పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వలన స్వప్న భయాలు దూరమైపోతాయి. వివాహాలు కాని వారికి వివాహాలు అవుతాయి. వ్యాపారం నష్టాలు వచ్చిన వాళ్ళకి వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మహోన్నత స్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో కలతలు కరిగిపోతాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయండి. స్వస్తి. భవదీయుడు నారుమంచి.